తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండ సురేఖ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా అవుతూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. సొంత పార్టీ నేతలతో కూడా ఉన్న విభేదాలు ఆమెని ప్రతిరోజు బ్యానర్ వార్తగా ఎక్కిస్తాయి. గతంలో కేటీఆర్ ను విమర్శించడానికి నాగార్జున ఫ్యామిలీపై చేసిన కామెంట్స్ పెద్ద దుమారమే రేపాయి. నిన్న మొన్నటి వరకు ఆ కేసుకు సంబంధించిన కొండ సురేఖ కోర్టుల చుట్టూ తిరిగారు. ఇంతలోనే ఆమె చేసిన కామెంట్స్ మరోసారి వివాదాస్పదమయ్యాయి. బీజేపీ మతతత్వ రాజకీయాలు చేస్తుందంటూ విమర్శించే క్రమంలో కొండ సురేఖ శ్రీరామునిపై చేసిన కామెంట్స్ ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఈ నెల 10న ప్రధాని మోడీ తెలంగాణ పర్యటించనున్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై కొండ సురేఖ విమర్శలు చేశారు. ప్రధాని తెలంగాణకు వచ్చి రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారని ప్రశ్నించారామె. రావడం హిందీలో 4 మాటలు చెప్పడం తప్ప ఆయన చేసేదేం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న 2 కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు ఏ రోజైనా తెలంగాణకు ఇది కావాలని మోడీని అడిగారా అని నిలదీశారు. మోడీ వస్తే ఆ సభలో జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తారని గుర్తు చేశారామె.